జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, మన సనాతన ధర్మంలో ఎన్నో దైవ స్వరూపాలు ఉన్నాయి. ఇంతమంది దైవ స్వరూపాలని మనం ఆరాధించడంలో ఆంతర్యం ఏమిటి? దైవ స్వరూపం అనేటువంటిది ఎప్పుడూ ఒక్కటే. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపంలో భగవంతుడు అవతరించాడు. ఎవరికి ఇష్టం వచ్చినటువంటి ఆ అవతారాన్ని వాళ్ళు తీసుకున్నారు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఆయా పేర్లతో పిలుస్తున్నారు తప్ప ఇంతమంది భగవంతుళ్ళు అసలు లేరు. ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే. ఒక తల్లి ఉన్నది. ఆ తల్లి వద్దకు పిల్లవాడు వచ్చి, అమ్మ ఈరోజు నాకు లెక్క చేయటం రావటం లేదు, కాస్త ఈ లెక్క చెబుతావా అని అడిగాడు. ప్రక్కన కూర్చుని ఆ పిల్లవాడికి ఆ లెక్క చెప్పింది. ఇప్పుడు ఆ తల్లి ఎవరితో సమానం? సరస్వతీదేవితో సమానం. మరుసటి రోజు వాడు పాఠశాలకు వెడుతూ, నేను పెన్సిల్ కొనుక్కోవాలి, ఓ 10 రూపాయలు ఇస్తావా అని అడిగాడు. ఆవిడ తీసుకొచ్చి 10 రూపాయలు ఇచ్చింది తల్లే. నిన్న లెక్కలు చెప్పింది తల్లే. చదువు చెప్పినప్పుడు ఆవిడ ఏ రూపంతో ఉన్నది అంటే సరస్వతి. ఇప్పుడు వాడికి పెన్సిల్ కొనుక్కోవటానికి డబ్బులు ఇచ్చింది కనుక ఏ రూపంతో ఉన్నది అంటే లక్ష్మీదేవి రూపంతో ఉన్నది. వాడు పాఠశాలకు వెళ్ళలేదు. ఎవరితో? స్నేహితుడితో ఎక్కడో ఒక మైదానంలో ఆడుకున్నాడు అని తెలిసింది. ఇంటికి వచ్చిన తర్వాత వాడిని దండించింది తల్లి. ఇప్పుడు ఆవిడ దుర్గ రూపాన్ని పొందింది. అసలు ఉన్నది ఇప్పుడు 3 పనులు చేసిన ఆవిడ ఎవరు అంటే ఒక్కతే. ఒకప్పుడు ఒక రకంగా, ఒకప్పుడు ఒక రకంగా, ఇంకొకప్పుడు ఇంకొక రకంగా ఒకే తల్లి ఎలా ప్రవర్తించిందో అదే విధంగా భగవంతుడు కూడా దుష్ట సంహారం, శిష్ట రక్షణ చేయటం కోసం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడే చెప్పాడు. ఆ కారణం చేత ఎప్పుడు ఏ రూపాన్ని పొందాలో ఆ రూపంతో వచ్చాడు. ఆ రూపానికి ఉన్నటువంటి నామంతో ఆయా భక్తులు పిలుచుకుంటున్నారు. కనుక ఇప్పుడు ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే, కానీ అనేక మంది భగవంతుళ్ళు మనకు లేరు. మనకే కాదు, యావత్ ప్రపంచానికే లేరు. ఉన్న భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్క భగవంతుణ్ణి ఒకడు ఒక పేరుతో పిలిస్తే ఇంకొకడు ఇంకో పేరుతో పిలిచాడు. వాళ్ళను రక్షించేది కూడా ఈ ఉన్న యూనివర్సల్ గాడ్ ఎవరైతే ఉన్నారో వారే. అందుకనే ఆ ఆంగ్లదేశీయుడు భగవంతుడు అనే పదానికి గాడ్ అని పెట్టాడు. గాడ్ అంటే దేవుడు అని కదా. ఈ గాడ్ అనే పదం అది ఒక పదం కాదు, ప్రత్యాహారం అంటారు సంస్కృతంలో దాన్ని. ఇంగ్లీష్లో అబ్రివేషన్ అని అంటారు. జనరేషన్ అంటే సృష్టి. జనరేషన్ అంటే ఆ పదంలో మొదటి అక్షరం జి. సృష్టికి కారణమైనటువంటి వాడు అని అర్థం ఆ జి అంటే. రెండవది స్థితి, అంటే కలిగినటువంటి ఈ లోకాన్ని పెంచి పెద్ద చేయటం, దాన్ని స్థితి అంటాం. ఈ స్థితిని ఆంగ్లంలో వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే ఆర్గనైజేషన్ అంటారు. ఈ ఆర్గనైజేషన్ అనే పదంలో ఉన్న ఓ మొదటి అక్షరం ఓ తీసుకున్నాడు. అట్లాగే తరువాత జరిగేది ఏమిటయ్యా అంటే ఆ లోకంలో ఉన్న వారిని అందరినీ తనలో లీనం చేసుకోవటం, లయం చేసుకోవటం. సృష్టి, స్థితి, లయ. ఈ లయం చేసుకోవటం అనేటువంటి దాన్ని ఆంగ్లంలో డిస్ట్రాయ్ అని అంటారు. ఆ డిస్ట్రాయ్ అనేటువంటి పదంలో మొదటి అక్షరం డి. కనుక అతడు ఏం చేశాడు? సృష్టి, స్థితి, లయ ఈ 3 చేయగలిగిన వాడు ఎవడో అతడు హీఈస్ ద గాడ్ అన్నాడు. GOD. కనుక ఉన్న భగవంతుడు ఒక్కడే, అనేక మంది లేరు. అనేక రూపాలలో ఆ భగవంతుడే అవతరించాడు. ఎవరికి ఇష్టమైన రూపాన్ని వాళ్ళు ఆ పేరుతో ఆరాధిస్తున్నారు.
అంతే. ఉన్న భగవంతుడు మాత్రం ఒక్కడే. ఏకో నారాయణో హరిహి అంతే. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం, ధర్మరాజు కౌరవులతో కూడి జూదం ఆడి రాజ్యాన్ని కోల్పోయాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ధర్మరాజుని ఎందుకు నిలువరించలేకపోయాడు? పరమాత్మ తనను ఆశ్రయిస్తే గాని అతడికి కావలసిన పని ఏదీ చేయడు. కర్తవ్య నిర్వహణ తప్ప పరమాత్మకు ఇంకొక పని లేదు. కర్తవ్య నిర్వహణ అంటే ఎవరెవరు వారి వారి గత జన్మలలో చేసిన కర్మలను ఈ జన్మలో వారికి అందించుటయే భగవంతుని యొక్క కర్తవ్యం. నేను చేసినటువంటి పాపపుణ్యాలు గత జన్మల్లో ఏవి ఉన్నాయో వాటిని ఈ జన్మలో నాకు అందించటం భగవంతుని కర్తవ్యం. ఈ జన్మలో నేను చేసినటువంటి పాపపుణ్యములను తరువాతి జన్మలో అందించటం. ఎవరికైనా, ఏ ప్రాణికైనా, 84 లక్షల జీవరాశులకు కూడా భగవంతుడు చేసేది అదే. వాళ్ళ వాళ్ళ కర్మఫలాలను అందించుట, అది భగవంతుని కర్తవ్యం. ఎవరెవరు భక్తులై వాళ్ళు ప్రార్థన చేస్తే వారి వారి పాపములను అంచనా వేసి ఏవేవి తరిగించాలో, ఏం చేయాలో ఆలోచించి అవసరమైనప్పుడు వాటిని తగ్గించి వాడి బాధను చూడలేక మంచి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు భగవంతుడు. తనను ప్రార్థించకుండా వాళ్లకు ఆ విధంగా ఏదో సహాయం చేయాలి అనే ఆలోచన భగవంతుని పని కాదు. జూదం ఆడేటువంటి సమయంలో అసలు కృష్ణ పరమాత్మయే ధర్మరాజు ఆలోచనలో లేడు. కృష్ణ పరమాత్మను గురించి ఆలోచనే లేదు. ఈ ప్రశ్న ధర్మరాజే కృష్ణ పరమాత్మను అడిగాడు. బావా, నన్ను జూదం ఆడకుండా ఎందుకు ఆపలేకపోయావయ్యా? కృష్ణ పరమాత్మ ఒక్కటే మాట చెప్పాడు, నేను అక్కడే ఉన్నా కానీ నన్ను నువ్వు తలుచుకోలేదయ్యా. నీకు నేను చాలా దూరంలో ఉన్నాను, నీ పట్ల నేను దగ్గరగానే ఉన్నా. నన్ను గురించి నువ్వు యోచించలేదు గనుక, నన్ను ప్రశ్నించలేదు గనుక, నన్ను అర్థించలేదు గనుక నేను నీకేమీ చేయలేదు. నీ భార్య ద్రౌపది నిండు కొలువులో అదే సమయంలో నన్ను ప్రార్థించింది. నేను వెంటనే అక్షయ చేలములు ఇచ్చి ఆమెను కాపాడాను. నేను ఎందువల్ల కాపాడాను? నిన్నెందుకు ఆపలేదు అంటే నువ్వు నన్ను తలుచుకోలేదు, ఆవిడ నన్ను తలుచుకున్నది. ఇంతే తేడా. కనుకనే తాను ఆపగలిగి కూడా ఆపలేదు. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఏ కష్టం వచ్చినా ముందు మనకు ఎవరు గుర్తు రావాలి అంటే ఏ స్నేహితులో, ఏ బంధువులో గుర్తు రావటం కాదు. ఎవరో మనకు కష్టాన్ని కల్పించారు అని వారిని గురించి మనం ఏదో దుర్భాషలాడటం కాకుండా కేవలం భగవంతుని కనుక ధ్యానం చేసినట్లయితే ఈ కలిగిన కష్టాన్ని భరించేటువంటి శక్తిని ఇస్తాడు ముందు భగవంతుడు. ఆ తరువాత కష్టాన్ని తొలగిస్తాడు. అసలు తలుచుకోకపోతే చేయవలసినటువంటి ఆవశ్యకత అతడికి ఏమీ లేదు. కనుక ఇక్కడ ఎందుకు ఆపలేదు అంటే ధర్మరాజు తలుచుకొనలేదు గనుక, కృష్ణుని గురించి ఆలోచించలేదు గనుక అతడు అడ్డుపడలేదు. ఇంతే సుమా. గురుగారు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు, నీ కర్తవ్యం నువ్వు చెయ్యు అని అంటూ ఉంటారు కదా. ధర్మం, కర్తవ్యం ఈ రెండు ఒకటేనా? ధర్మము తెలుసుకోబడేది, కర్తవ్యము ఆచరింపబడేది. కర్తవ్యము అంటే ప్రతి మనిషికి ఓ విధమైనటువంటి సిస్టమ్ ఉన్నది లోకంలో, విధానము. ఆ విధానాన్ని అనుసరించి నడుచుకోవటం అనేది కర్తవ్యం. ఆ ఉన్న విధానాలలో ఏది మేలైనది అని ఆలోచించటం ధర్మం. ఉదయం లేవాలి, దంతధావనం చేయాలి, కాలకరణాలు తీర్చుకోవాలి, స్నానం చేయాలి, భగవదారాధన చేయాలి, తరువాత భోజనం చేయాలి, ఆ తరువాత వృత్తి కోసం వెళ్ళాలి. ఇవన్నీ కర్తవ్యాలు, ప్రతి మనిషి చేయవలసినటువంటి కర్తవ్యాలు. లేవాలి అన్నారే కానీ పంచ ఉషకాలంలో సూర్యోదయ పూర్వమే లేవాలి అని చెప్పటం అనేది ధర్మం.
లేవటం అనేది కర్తవ్యం. ఏ సమయంలో లేవాలో ఆలోచించి ఆ సమయంలో లేవటం ధర్మం. కనుక కర్తవ్యం వేరు, ధర్మం వేరు. కర్తవ్యాన్ని ధర్మాన్ని అనుసరించి చేయటం దివ్యమైనటువంటి విషయం. ధర్మాన్ని అనుసరించకపోయినా కర్తవ్యం ఉంటుంది, చేస్తాడు. కానీ ఎలా చేస్తాడు అంటే అధర్మంగా చేస్తాడు. 5ంటికి లేవవలసిన వాడు 9ంటికి లేస్తాడు. దంతధావనం కూర్చుని చేయవలే అని ధర్మం చెప్పింది, తిరుగుతూ చేయకూడదు అని. నోట్లో బ్రష్ పెట్టుకుని ఆ పేస్టుకున్న నురుగంతా ఈ పక్క నుంచి కారుతూ ఉంటే అలా తిరుగుతూ ఉంటూ మొహం కడిగే దంతధావనం కనుక చేస్తే అది అధర్మం. కర్తవ్యం ఉన్నది, చేస్తున్నాడు దంతధావనం, కానీ అధర్మంగా చేస్తున్నాడు. కనుక ఏ కర్తవ్యాన్ని ఎలా చేస్తే మంచి జరుగుతుందో ఆ మంచి జరిగే విధంగా చేసేటువంటి దాన్ని ధర్మము అన్నారు. ఎలాగోలా చేయటం అనేటువంటిది కర్తవ్యము అన్నారు. గురుగారు, మరో సందేహం. వ్యాసుడు పురాణాలను వేదాలను విభజించాడు. అటువంటి వేదవ్యాసుడు ఎవరి ప్రేరణ వల్ల భాగవతాన్ని రచించాడు? చాలా దివ్యమైనటువంటి ప్రశ్న. మనకు 3 గ్రంథాలు ఉన్నాయమ్మా: రామాయణం, భారతం, భాగవతం. రామాయణం ధార్మిక గ్రంథం, ధర్మశాస్త్రం. భారతం న్యాయశాస్త్రం. భాగవతం మోక్షశాస్త్రం. ఒకానొక సమయంలో వ్యాసుడు చింతాక్రాంతుడై నిర్విణ్ణుడై దుఃఖపడుతున్నాడు. ఆ దుఃఖపడుతున్నటువంటి సమయంలో నారదుల వారు అక్కడికి వచ్చారు. వ్యాసమహర్షే, 18 పురాణాలు రచించావయ్యా, వేదములను 4గా విభజించావు, ఇది కాక పంచమ వేదము అని భారత రచన చేశావు. అయినప్పటికీ నీ ముఖం ఎందువల్ల వివరణమయ్యున్నది, చింతాక్రాంతమయ్యున్నది అని ప్రశ్న వేశాడు. వ్యాస భగవానుడు ఒక్కటే సమాధానం చెప్పాడు: చిత్తశాంతి లేదు అని చెప్పాడు. వెంటనే నారదుడు ఉపాయం చెప్పాడు. నీవు 18 పురాణములు రచించిన, వేద విభాగం చేసిన, భారతాన్ని రచించిన, అందులో అనేకములైన ధర్మములను, న్యాయములను, కర్తవ్యములను తెలియచేశావే కానీ, ఆచారములను కూడా తెలియచేశావే కానీ భగవంతుని లీలలు వర్ణించలేదయ్యా. ఆ కారణం చేత నీకు చిత్తశాంతి కలగలేదు. కనుక భగవంతుని గురించి పరిపూర్ణంగా ఒకే ఒక్క గ్రంథం, దాని నిండా భగవంతుని తత్వమే ఉండాలి, ఇంకా ఏ విషయం ఉండకూడదు. ఆ విధంగా కనుక నీవు రాసినట్లయితే చిత్తశాంతి కలుగుతుంది అని నారదుడే తన తండ్రి తనకు చెప్పినటువంటి చతుశ్లోకి భాగవతం అని ఉన్నదమ్మా. 4 శ్లోకాలే ఉంటాయి చతుశ్లోకి భాగవతంలో. ఆ 4 శ్లోకాలతో భాగవతం మొత్తాన్ని వ్యాసునకు అందించాడు నారదుడు. ఆ కారణం చేత నారదుని యొక్క ప్రోద్బలం వల్ల, నారదుని యొక్క ఉపదేశం వల్ల పరిపూర్ణమైనటువంటి భగవత్తత్వాన్ని ఉపదేశించడం కోసమే, లోకానికి అందించటం కోసమే శ్రీమద్భాగవతాన్ని వ్యాస భగవానుడు రచించాడు. కనుక వ్యాస భగవానుడు భాగవతం రాయటానికి కారణం కేవలం నారద మహర్షి, వ్యాసునకు లేనటువంటి చిత్తశాంతి. ఈ 2 కారణాల చేత భాగవతం మన కొరకు ఆవిర్భవింపబడింది. దానివల్ల ఆ కేవల భాగవతాన్ని స్మరణ చేసి, కేవలం పఠనం చేసి తరించినటువంటి వాళ్ళు ఉన్నారు. సామాన్యమైనటువంటి గ్రంథం కాదు భాగవతం. అది పరిపూర్ణంగా చదివినా చదవకపోయినా పెద్దలు ఒక మాట చెప్పారు: భాగవతం 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 అంటూ ఉంటే బాగవుతాము అని చెప్పారు. అంత గొప్పది ఆ భాగవతం. అంత గొప్పది రావటానికి కారణం సాక్షాత్తు దేవఋషి అయినటువంటి నారద మహర్షి. ఆయన ప్రోత్సాహంతోనే రచించారు. గురుగారు, ఇంటి గుట్టు చెప్పి లంకకు చేటు తెచ్చాడు విభీషణుడు. రావణుడి సోదరుడు విభీషణుడు రాముడి పక్షంలో చేరడం న్యాయమేనా?
ఖచ్చితంగా న్యాయమే. ఎవరైనప్పటికీ కూడా కేవలం ధర్మాన్ని అనుసరించాలి తప్ప అధర్మాన్ని అనుసరించరాదు. అందున లోకానికి ఆదర్శప్రాయమైనటువంటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 తెగలుగా భగవంతుడే విభజించాడు. ఎలా విభజించారు? చాతుర్వర్ణ్యాం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగశః. వాళ్ళ గుణములను, వారి చేత చేయబడేటువంటి కర్మలను ఆధారంగా చేసుకుని వీరు బ్రాహ్మణులు, వీరు క్షత్రియులు, వీరు వైశ్యులు, వీరు శూద్రులు అనేటువంటి విభాగం చేశారు. ఉన్న మానవులను చేసిన వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు పరమాత్మయే. కనుక బ్రాహ్మణునకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మవంశ సంజాతులే కానీ దితికి కలిగి దైత్యులైనటువంటి వారు కారు. బ్రాహ్మణ వంశ సంజాతులే వాళ్ళు, బ్రహ్మవంశం నుంచి వచ్చిన వాళ్ళు. కనుక తప్పనిసరిగా ధర్మాన్నే అనుసరించాలి. అధర్మం జోలికి బ్రాహ్మణుడు వెళ్ళరాదు. అభక్ష్య భక్షణం, అదృశ్య దర్శనం, అగమ్య గమనం ఇవన్నీ చేయరాదు. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళకూడదు. ఏది తినకూడదో అది తినకూడదు. ఏది చూడకూడదో అది చూడకూడదు. ఇన్ని నియమాలు ఉన్నాయి బ్రాహ్మణునకు. ఎందుకు ఆ నియమాలు అంటే వాటిని అనుసరించి అతడు ప్రవర్తించినప్పుడే అతడు పొందిన బ్రహ్మజ్ఞానము నిలబడుతుంది. లేకపోతే ఆ బ్రహ్మజ్ఞానం మృగ్యమైపోతుంది, కనపడకుండా పోతుంది, ఉపయోగపడకుండా పోతుంది లోకానికి. కనుక అతడు ఆ నియమాన్ని పాటించాలి. ఎప్పుడైతే రావణ, కుంభకర్ణుడు కూడా కొంతవరకు మంచివాడే. రావణాసురుడితో కుంభకర్ణుడు చెప్పాడు, నువ్వు చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది అని చెప్పేటువంటి అవకాశం లేదు. పరదారాపహరణము పరమ దుర్మార్గము బోధించాడు కుంభకర్ణుడు. అయినా నీవు నాకన్నా అగ్రజుడవు కనుక, నీవు యుద్ధం చేయమన్నావు కనుక నీ కొరకు నేను యుద్ధానికి వెడతా. కుంభకర్ణుడు కూడా చెప్పాడు. విభీషణుడు అంతకన్నా కూడా గొప్పగా చెప్పాడు. ఒకే ఒక్క విషయాన్ని గుర్తు చేశాడు. ఏమిటా గుర్తు అంటే, రామునకు మనము శత్రువులం కానీ మనకు రాముడు శత్రువు కాదు. విభీషణుని వాదన ఇది. కారణం ఏమిటి? ఆ రామునకు వీళ్ళు శత్రువులు ఎట్లా అయ్యారు అంటే, రాముని భార్యను అపహరించి తెచ్చారు గనక శత్రువులయ్యారు. కానీ మనకు రాముడు శత్రువు కాదు. రాముణ్ణి మనం ఏ విధంగా శత్రువుగా చూస్తాం? ఏం చేశాడని, అతడు మనకు ఏ ప్రమాదం చేశాడని మనం శత్రువుగా భావిస్తాం. జనస్థానంలో ఉన్న వారిని 14,000 మందిని రాక్షసులను సంహరించాడు అని నీవు చెప్పవచ్చు. జనస్థానంలో ఉన్న వారిని సంహరించిన కారణం, అక్కడ ఉన్నవారు రాముని మీద యుద్ధాన్ని ప్రకటిస్తే ఆత్మరక్షణ కోసం తాను యుద్ధం చేసి సంహరించాడే కానీ తనంతట తానుగా ఈ 14,000 మందికి మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. కనుక ఏ విధంగానూ అతడు మనకు శత్రువు కాదు, మనమే అతడికి శత్రువులం. కనుక అతడితో యుద్ధం చేయవద్దు, సీతమ్మను అప్పగించమని పరిపరి విధాల చెప్పి చూచాడు విభీషణుడు. ఎంత చెప్పినా రావణాసురుడు వినక తన అధర్మ మార్గాన్ని వదలకపోతే, ధర్మాన్ని ఆశ్రయించడమే న్యాయము కనుక, తన యొక్క జాతిని అనుసరించి కూడా అది న్యాయం కనుక అధర్మమైనటువంటి ఈ మార్గాన్ని వదిలి ధర్మ మార్గానికి వెళ్ళాడు. రావణాసురుణ్ణి వదిలాడు అనే దానికన్నా అధర్మమును వదిలి ధర్మమును ఆశ్రయించాడు అని చెప్పటమే మేలైనటువంటి విషయం. కనుక విభీషణుడు చేసినటువంటిది అక్షరశః ధర్మం, న్యాయం. వదిలి వెళ్ళటంలో ఏ విధమైన దోషము లేదు. గురుగారు, నిండు కౌరవ సభలో ద్రౌపది వస్త్రాభరణ జరుగుతున్నప్పుడు ఎంతో మంది అక్కడ కొలువై ఉన్నారు. అయినా కూడా కౌరవుల దుశ్చర్యను ఎవరు ఎందుకు ఖండించలేదు? దీనికి కారణం దుర్యోధనుడు ఒక్కడేనమ్మా. అతడి దుశ్చర్య కారణం ఏమంటే,
భీష్మాచార్యుడు మాట్లాడినా, ద్రోణాచార్యుడు మాట్లాడినా, అశ్వత్థామ మాట్లాడినా అనేక రకాలుగా వాళ్ళు చేస్తున్న దుశ్చర్యను ఆపటం కోసం ప్రయత్నం చేశారు. చెయ్యకపోవటం అనేటువంటిది లేదు. ఋషులు మునులు కూడా అక్కడ ఉన్నారు. అతడు చేస్తున్నటువంటి కర్మను వాళ్ళు నిరసించారు. అనేక రకాలుగా నారదుడు కూడా అక్కడ ఉన్నాడు. నారదుడు కూడా దుర్యోధనునకు చెప్పటం కోసం ప్రయత్నం చేశాడు. కానీ ఎవ్వరు చెప్పినప్పటికీ వినని స్థితిలో వాళ్ళు చూస్తూ కూర్చుని ఉండవలసిన ఆవశ్యకత కలిగింది. అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఈ రాజ్యంలోనే ఎంతో కాలం నుంచి ఉంటున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉండి ఈ రాజ్యం పెడుతున్నటువంటి భోజనాన్ని చేసి తన జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు అతడి ఉప్పు తిన్నటువంటి నేరానికి, అతడి ఆశ్రయంలో ఉన్న నేరానికి చెప్పగలిగిన స్థితి ఉండి చెప్పగలిగినంత వరకు చెప్పారే కానీ అతన్ని ఆపటానికి కావలసినంతటి శక్తి వాళ్ళ దగ్గర లేకపోయింది. ఎందువల్ల లేకపోయింది అంటే అతడికి ఉన్న దుర్మార్గము చేతనే. ఒకవేళ వాళ్ళు ఆపటానికి నిరసించి ఇంకో రకమైనటువంటి నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే వాళ్లను కూడా వదులుకోవటానికి సిద్ధపడతాడే కానీ రాజ్యాన్ని మాత్రం తిరిగి పాండవులకు ఇవ్వడు. పరమాత్మంతటి వాడు వచ్చి అడిగితే సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వటానికి అవకాశం లేదు అని చెప్పినవాడు భీష్ముడు అడిగితే ఉంచుతాడా? ద్రోణాచార్యుడు అడిగితే ఉంచుతాడా? దేనికి అంగీకరిస్తాడు? కనుక అంతటి మూర్ఖత్వాన్ని పొందినటువంటి వాడు కనుక వాళ్ళు ఏమీ చెయ్యలేకపోయారు. రెండో విషయం, ద్రౌపదీదేవి ఎవ్వరూ కాదు, శచీదేవియే ద్రౌపదీదేవి. ఈ 5 భర్తలు 5 కాదు, ఒక్కరే. దేవేంద్రుని అంశలే 5 రూపములతో వచ్చినాయి. ఆ పాండురాజు ఇంటికి దేవేంద్రుని అంశలు ఈ 5 కూడా. ధర్మజ, భీమ, అర్జున, నకుల, సహదేవులు 5 దేవేంద్రుని యొక్క రూపమే. దేవేంద్రుని భార్య శచీదేవి కనుకనే ఆ 5 ఆవిడే వివాహం చేసుకున్నది. ఎంతమంది వివాహం చేసుకుంటుందా ఏ స్త్రీ అయినా అని లోకులు అనుకోవచ్చు. కానీ ఆ 5 కలిపి ఒకే రూపం. తనంతట తానుగా శచీదేవి రక్షించుకొనగలదు అనేటువంటి విశ్వాసం ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నది. ఎందుకంటే ఆ ద్రౌపదీదేవి యొక్క నిజస్వరూపము వారికి అందరికీ తెలుసు. ద్రోణాచార్యునికి తెలుసు, భీష్మాచార్యునికి తెలుసు, కృపాచార్యునికి తెలుసు, అందరికీ తెలుసు. ఆ కారణం చేత తనను తాను రక్షించుకోగలదు. ఇప్పుడు మనం అనవసరంగా అతడి చేత చెడుగా భావింపబడకుండా ఉందామని ఉన్నారే తప్ప ఏమీ చెయ్యలేక కాదు. చెయ్యడానికి కావలసిన వాతావరణం అక్కడ లేదు. ఉంటే చేసేస్తారు. బియ్యము కడిగి నీళ్లల్లో పోసి పొయ్యి మీద పెడితే ఉడుకుతుంది. రాళ్ళు పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెడితే ఉడుకుతుందా? ఉడకటానికి కావలసిన వాతావరణం ఉండాలి. అలాగే వాళ్ళు కూడా చెప్పటానికి కావలసిన వాతావరణం అక్కడ ఉండాలి. అది లేదు కనుకనే వాళ్ళు ఊరుకున్నారు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.